ఏదైనా ఒక పని బాగా చేయడం మీకు తెలిస్తే బ్రతకడం గురించి ధైర్యము మీకు కలుగుతుంది. అందుకనే ఒక పని చేయాలి, అద్భుతంగా చేయాలి, శ్రద్ధతో చేయాలి, దాన్ని సాధించే దిశగా చేయాలి. ఇక్కడున్న మీ అందరూ కూడా బ్రతుకు తెరువు గురించి భయపడటం లేదు. ఎందుకంటే మీకు ఏదో ఒక పని చేయడం వస్తుంది. ఇద్దరిలో ఒక్కరే పని చేస్తున్నారు అనుకుందాం. ఓకే, ఓన్లీ వన్ పర్సన్ ఈజ్ వర్కింగ్. ఆ ఒక్క వ్యక్తి మీద ఇల్లంతా నడుస్తుంది అనుకుందాం. ఇప్పుడు ఆ ఒక్క వ్యక్తి చచ్చిపోయాడు అనుకోండి, అప్పుడు మిగతా కుటుంబం అంతా ఏమవుతుంది? గుండె పగిలిపోతుంది. ఎందుకంటే ఏమైపోయింది? ఇప్పుడు ఆదాయము తీసుకొచ్చి అసలు వ్యక్తి, పని చేసే వ్యక్తి, అసలు వ్యక్తి పోయాడు. కాబట్టి ఇంట్లో వాళ్ళందరికీ ఒక్కసారిగా అభద్రత వచ్చేస్తుంది. అంటే బతుకు తెరువుకు ఇప్పుడు ఏం పని లేదు, చేయడం తెలియదు. కాబట్టి అదే ఒకవేళ ఇద్దరు పని చేసేవాళ్ళు, ఇంట్లో ఉన్న వాళ్ళు అందరూ పని చేసే కెపాసిటీ ఉన్న వాళ్ళు అయితే, అందరూ మంచిగా సంపాదించగలిగి, అందరికీ ఒక టాలెంట్ ఉండి, ఒక వర్క్ చేయగలిగే సామర్థ్యం ఉంటే, ఒకరు పైన కూడా ఆదాయం వచ్చే విషయంలో, బ్రతుకు తెరుగు విషయంలో అధైర్యానికి గురవ్వాల్సిన పరిస్థితి అంతగా ఉండదు. ఎందుకంటే ఒకరి పైన కూడా బ్రతకడం తెలుసు. కాబట్టి అప్పుడు నేను చెప్తున్నాను, జీవితంలో ఒకసారి అనుకోని కొన్ని సంఘటనలు జరిగితే, ఒక వ్యక్తిని కోల్పోవాల్సి వస్తే కుటుంబం అలాగే ముందుకు వెళ్ళగలగాలి. ఒకసారిగా కుప్పకూలి మొత్తం ఆస్తులను నమ్ముకొని రోడ్డున పడాల్సిన పరిస్థితికి రాకూడదు. అలా ఒక్క వ్యక్తి మీద ఇల్లంతా కూడా ఆధారపడి బ్రతకూడదు. సో ఏదైనా ఒక పని చేయడం మీకు వస్తే మీ కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది, మీ ధైర్యం అనేది పెరుగుతుంది. అందుకని ఇంట్లో వాళ్ళకు కూడా, కుటుంబ సభ్యులందరికీ కూడా నేనున్నానులే అనే ధైర్యం పూర్తిగా ఎవరికి కలిగించకూడదు. అందరూ పనిచేసి బతకగలిగే కెపాసిటీని అందరూ డెవలప్ చేసుకోవాలి ఇంట్లో కూడా.